హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియా ఫినాన్స్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇండియా ఫినాన్స్ అనేది ఒక ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇది రియల్ ఎస్టేట్, హోటల్ ఇండస్ట్రీ, హోల్సేల్ బిజినెస్, టవర్ అండ్ ట్రావెల్స్ రంగాల్లో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. అంతేకాకుండా 7 ఇయర్స్గా క్రిప్టో మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న కంపెనీ. ఈ ఇండియా ఫినాన్స్ 5th డిసెంబర్ 2023 లాంచ్ అయింది. ఈ ఇండియా ఫినాన్స్ యొక్క CMD అభిలేష్ వర్మ గారు. ఇందులో మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చో, ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనే విషయాలను అయితే చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇందులో మనం బేసిక్ ప్లాన్, సేవింగ్ ప్లాన్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ బేసిక్ ప్లాన్లో మనం 200 నుంచి అంటే 200 నుంచి 5 లక్షల వరకు అమౌంట్ పెట్టుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక 1000 రూపాయలు పెట్టారనుకోండి. దీనిపై రోజుకి మనకు 5% అనేది కంపెనీ ROI ఇస్తుంది. అంటే మీరు పెట్టిన 1000కి 1000కి రోజుకి 50 రూపాయలు అన్నమాట. ఆ 5%లో 1% ఏమో ప్రాఫిట్, 4% ఏమో ప్రిన్సిపల్ అమౌంట్ అయితే ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ 25 డేస్ స్ట్రక్చర్తో ఉంటుంది. అలాగే కాంపౌండింగ్ ఇన్కమ్ కూడా మనకి కంపెనీ అనేది ఇస్తుంది. 1000కి అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 1000 రూపాయలకి 25 రోజులకు ఎంత అవుతుంది? 2000. ఇలా 50 డేస్కి 50 రోజులకి 5000, 100 డేస్కి 40,000 అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక FDలో కనుక మనం చూసుకుంటే 1000 నుంచి 5 lakhs వరకు, 1000 నుంచి 5 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో డైలీ 10% నుంచి 15% వరకు ROI అనేది మనకు ఇస్తుంది. మనకి ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మన రిఫరల్ ద్వారా ఒక పర్సన్ డిపాజిట్ చేస్తే ఫస్ట్ లెవెల్లో మనకు 10% ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 12th లెవెల్ వరకు 0.25% వరకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్ని రిఫర్ చేశారని అనుకుందాం. వాళ్ళు ఇంకొకరిని రిఫర్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మీ ద్వారా ఒకరు, వారి ద్వారా ఇంకొకరు చేస్తే అది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇలా నెట్వర్క్ అనేది ఒకరి కింద ఒకరు పెరుగుతూనే ఉంటుంది. ఇలా నెట్వర్క్ పెరిగే కొద్దీ మనకు లెవెల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్కి అయితే 5%, తర్వాత లెవెల్కి 1%, ఇలా 12 లెవెల్ల వరకు మనకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. అయితే లెవెల్ ఇన్కమ్ అనేది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద కాకుండా ROI మీద క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. మనం పెట్టిన అమౌంట్ మీద కాకుండా లెవెల్ ఇన్కమ్ అనేది మనకు వచ్చే ROI ఇన్కమ్ మీద అయితే క్యాలిక్యులేషన్ చేసి ఉంటుంది. ప్రతి లెవెల్కి మనం ఖచ్చితంగా ఒక్క రిఫరల్ని అయితే చేసి ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తే మినిమం ఒక రోజుకి మినిమం 150 నుంచి మనం విత్డ్రాల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 5 lakhs వరకు మనం ఒక రోజు విత్డ్రా చేసుకోవచ్చు.
ప్రతిరోజు మనం విత్డ్రా చేసుకోవచ్చు. 10 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనం విత్డ్రా టైం అనేది ఉంటుంది. డిపాజిట్ విత్డ్రాలు USDT మరియు BEP20లో ఉంటాయి. FD ROI FD లెవెల్ ఇన్కమ్ మాత్రం 180 అంటే 180 లేదా 210 రోజుల తర్వాత మనం విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ FD లెవెల్ ఇన్కమ్ మాత్రమే. మన దగ్గర ఉన్న అమౌంట్ని బేసిక్ సేవింగ్స్ లేదా FDలో పెట్టే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ప్లాన్ ప్రకారం ROI స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇంకా మనం పీపుల్స్ని రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మన నెట్వర్క్ పెరిగే కొద్దీ లెవెల్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదే ఇండియా ఫినాన్స్ బిజినెస్ ప్లాన్లో బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.